హాయ్ అండి, నేను వల్లిని. పర్ఫెక్ట్ పూర్ణం బూరెలు. పూర్ణం బయటికి సీదకుండా గుండ్రంగా కరకరలాడే పూర్ణం బూరెలు. లాట్ ఆఫ్ టిప్స్ ఇంకా పక్కా కొలతలతో నోరూరించే పూర్ణం బూరెలు. తినే కొద్దీ తినాలనిపించే టేస్టీ కమ్మని పూర్ణం బూరెలు. సింపుల్ అండ్ క్విక్గా ఎలా చేయాలో చూసేద్దామా. మనం బూరెలు తోపు కోసం 1 కప్పు మినపప్పును తీసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని 1.5 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. కొలతలు జాగ్రత్తగా గమనించండి. వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత 2-3 సార్లుగా బాగా రబ్ చేసుకుంటూ కడగాలి. తర్వాత నిండా మునిగేలాగా నీళ్ళు వేసుకుని 5-6 గంటలు నానబెట్టండి, లేదంటే రాత్రంతా నానబెట్టండి. ఇక పూర్ణం కోసం 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకోవాలి. పప్పును కూడా 2-3 సార్లు బాగా కడిగి నిండా మునిగేలాగా వాటర్ వేసి 10 నిమిషాలు నానబెట్టండి. 10 నిమిషాలు నానిన తర్వాత ఈ పప్పులోని వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి కప్పు శనగపప్పుకి 1.5 కప్పు వరకు నీళ్ళు వేసుకుని కుక్కర్లో వేసి హై ఫ్లేమ్లో 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. పప్పు 5-6 గంటల వరకు నానేయండి. బియ్యంలోని వాటర్ అంతా ఉడకట్టేయాలి. మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం వాటర్ అవసరాన్ని బట్టి మాత్రమే వేసుకోవాలండి. పిండిని గట్టి దోశ పిండి బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఒకేసారి వేసుకున్నారంటే పిండి జారు అయిపోతుంది. ఈ విధంగా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేయండి. ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసి మూత పెట్టి ఒక పక్కకి పెట్టేయండి. నెక్స్ట్ శనగపప్పులోని వాటర్ కూడా పూర్తిగా వడకట్టేయాలండి. పప్పు నీళ్ళతోటి పప్పుచారు చేసుకోవచ్చండి, చాలా కమ్మగా ఉంటుంది. ఒక బౌల్లోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. 1/2 కప్పు వరకు నీళ్ళని వేయండి. బెల్లం కరిగేంత వరకు వేడి చేసిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేయండి. నలకలు తరకలు లాంటివి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. మళ్ళీ అదే కప్పులోకి పాకాన్ని వేసేసి ఉడికిన శనగపప్పును కూడా వేసేసుకుని స్టవ్ మీద పెట్టి మీడియం హీట్లో పూర్ణం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పుని మరీ మెత్తగా ఉడికించకండి, పలుకుగా పప్పుగా ఉంటే బాగుంటుంది. పప్పుని మరీ మెత్తగా కూడా మ్యాష్ చేయొద్దండి. కొంచెం దగ్గర పడి గట్టిపడినంత వరకు పూర్ణాన్ని కలుపుతూనే ఉడికించాలి. కంటిన్యూస్గా కలపాలండి, లేదంటే అడుగంటుతుంది. కనీసం ఒక 10 నిమిషాలైనా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్ణాన్ని పూర్తిగా చల్లార్చండి. దంచిన యాలకుల పొడి 1 స్పూన్ నెయ్యి వేసి అంతా కలిసేలాగా బాగా కలపండి. పూర్ణం ఇన్ కేస్ మెత్తగా ఉన్నట్లయితే కొంచెం పాలపొడి లేదా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. పూర్ణాలు చేసిన తర్వాత అలా స్టిఫ్గా ఉండాలండి, ఏమాత్రం పాకిపోయినట్లుగా ఉండద్దు. అలాగే తోపు కోసం
మీకు ఒకవేళ లూజ్ అయినట్లు అనిపిస్తే కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. బ్యాటర్ లూజ్గా ఉన్నట్లయితే పూర్ణాలు సీదేసే అవకాశం చాలా ఎక్కువ అండి. చూడండి ఇంత స్టిఫ్గా ఉండాలి బూరెల తోప. పిండిని కూడా ఎక్కువ పులియబెట్టొద్దండి. ఎక్కువ పులిసిందంటే పిండి లూజ్ అయిపోతుంది. పిండి లూజ్ అయితే పూర్ణాలు సీదేస్తాయి. 1 స్పూన్ పంచదార, 1/2 స్పూన్ ఉప్పును వేయండి, బాగా కలపండి. ఇలా వేస్తే పై లేయర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది లోపల పూర్ణాన్ని తినేసి పై లేయర్ వదిలేస్తారు. అలా కాకుండా ఇలా ఉప్పు కొంచెం షుగర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు పూర్ణాలని తోపలో వేసి బాగా మునిగేటట్లుగా డిప్ చేసుకున్న తర్వాత స్పూన్ సాయంతో నిదానంగా జాగ్రత్తగా ఆయిల్లో వేసేయండి. మీరు కావాలనుకుంటే చేత్తో వేయచ్చు, లేదా స్పూన్తో గరిటెతో కూడా వేసుకోవచ్చండి. మీరు పూర్ణంలో కావాలనుకుంటే కొంచెం పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా కమ్మగా ఉంటుంది. బూరెలు వేయించినప్పుడు మూకుడు లోతుగా కాకుండా వెడల్పుగా ఉంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఒకదానికొకటి బూరెలు అతుక్కున్నాయంటే పూర్ణాలు బయటకు వచ్చేస్తాయి. చాలా సింపుల్గా స్పూన్తో ఈ విధంగా పూర్ణాలను వేసేయండి. లేదంటే 4 వేళ్లతో అలా పూర్ణాలని జాగ్రత్తగా నూనెలో వదిలేసేయచ్చు. 2 వేళ్లతో మాత్రం బూరెలను పట్టుకుని వేయకండి. పూర్ణం టచ్ అయిపోయి పూర్ణం బయటకు వచ్చేస్తుంది 2 వేళ్లతో వేస్తే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బూరెలను వేయించుకొని చూడండి, ఒక్క బూరె కూడా అస్సలు చేదకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ బూరెలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేడి కమ్మటి బూరెలు పైన కొంచెం హోల్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. అలా తినడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బూరెలు చేయాలంటే పండగే రావాలా ఏంటి? ఈ టిప్స్తో, ఈ మెజర్మెంట్స్తో మీరు బూరెలు చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.